ఆడియో టెక్స్ట్ కోసం మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి సబ్టైటిల్స్లో తెలుగు ఆన్ చేయండి. మీకు టెక్స్ట్ విజిబుల్ అయ్యిద్ది. ఎవరైతే ఆడియో వినడం ఇష్టం లేదో, ఎవరికైతే టెక్స్ట్ చదివే అలవాటు ఉందో వాళ్ళు ఈ ఆప్షన్ని యూజ్ చేసుకోండి. హీరోయిన్ పేరు వచ్చేసి భూమిజ. తనకి 18 ఇయర్స్. ఇంకా వాళ్ళ ఫాదర్ వచ్చేసి హాస్పిటల్లో ఉంటారు. తనకేంటంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆపరేషన్కి అబౌట్ 20 lakhs అవుతాయి అని చెప్పి డాక్టర్లు చెప్తారు. ఏంటమ్మా మనకి ఆరోగ్యశ్రీ అవి ఉంటాయి కదా, వాటి వల్ల ఏం యూజ్ ఉండదా అంటే, వాటికన్నా ఇది పెద్ద ట్రీట్మెంట్ అంటమ్మా, అందుకనే అవేం పనికిరాదు, ఇంకా మనీ కావాలి అంటున్నారు. నాకు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే, అమ్మ ఎవరినైనా హెల్ప్ అడుగుదామా అంటే, మనలాంటి పేదోళ్ళకి ఎవరు హెల్ప్ చేస్తారే చెప్పు. మీ నాన్న పని చేస్తే కానీ మనకి తినడానికి తిండి ఉండదు. అలాంటి వాళ్ళకి ఎవరు హెల్ప్ చేస్తారు ఇప్పటికిప్పుడు అంటే, అమ్మ నాకు ఒకళ్ళు గుర్తొచ్చారమ్మా. అది ఒక తాతయ్య, ఒకతను చాలా పెద్దతను ఒకసారి నన్ను కలిసి చెప్పాడు, అమ్మ భూమి నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ తాత ఉన్నాడని మర్చిపోకు, నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పాడమ్మా. అంటే ఎవర్రా అది అంటే, అదే అమ్మ ఎమ్మెల్యే ఉన్నాడు కదా కళ్యాణ్ రెడ్డి వాళ్ళ నాన్నగారు అంటే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, పోయి పోయి వాళ్ళని హెల్ప్ అడుగుదామా? కళ్యాణ్ రెడ్డి ఎలాంటోడో తెలుసా నీకు? వాళ్ళ ఆవిడ్ని చంపాడు. వాళ్ళ ఆవిడ్ని చంపి అలా చేసినా కానీ ఎవ్వరు ఏం చేయలేకపోయారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుదామా అంటే, అమ్మ అది వాళ్ళ పర్సనల్ విషయాలు మనకెందుకు చెప్పు. వాళ్ళ ఆవిడ్ని చంపాడా, లేకపోతే ఈయనే జైలుకి వెళ్ళాడా, అలాంటివి నాకు అనవసరం. నేను అడిగేది వాళ్ళ నాన్నని. వెళ్ళి అడుగుతాను అంటే, సరే అమ్మ చిన్నపిల్లవు కదా జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు తమ్ముని తీసుకెళ్ళు అంటే, సరే అమ్మ ఒక్కసారి నేను వెళ్ళి అడిగొస్తాను అని చెప్పి వాళ్ళ తమ్ముని తీసుకొని మన హీరోయిన్ ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి వెళ్ళిద్ది. గేట్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు ఆపేస్తే, అది కాదండి ఆ తాతయ్య గారు నాకు చాలా బాగా తెలుసు, మీరు ఒక్కసారి వెళ్ళి భూమి వచ్చిందని చెప్పండి, భూమిజ స్కూల్లో ఇంటర్ కాలేజీలో అమ్మాయి మీకు తెలుసు అంట కదా అని చెప్పండి, పని చేస్తాను పేపర్ రాసిస్తాను అది తీసుకెళ్ళి తాతగారికి ఇవ్వండి అంటే, సరే ఇంతసేపు బతిమలాడుతున్నావుగా ఆ లెటర్ ఏదో రాసివ్వు మేము ఇస్తామని చెప్పంటే, సరే అని లెటర్ రాసిద్ది. తాతగారు అదే నేను గుర్తున్నానా, ఒకసారి మీరు చెప్పారు కదా ఏదైనా అవసరం వస్తే కలవమని చెప్పి, నేను భూమి ఈ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ మర్చిపోయారా నేను ఒకసారి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, ఒక్కసారి కలవండి తాతగారు అని చెప్పి రాసి ఇంకా సెక్యూరిటీ అతనికి ఇచ్చి పంపించిన కానీ, సార్ ఎవరో ఒక చిన్నమ్మాయి వచ్చింది సార్, అమ్మాయి మిమ్మల్ని తాత అంటుంది అంటే, భూమినా అని చెప్పి అంటాడు. అవును సార్ అమ్మాయి కూడా తాతయ్య నన్ను గుర్తుపడతాడు అని చెప్పనింది, మీరు కూడా గుర్తుపట్టారు, అమ్మాయిని వెంటనే లోపలికి తీసుకురా అని చెప్పంటే, సరే సార్ అని చెప్పి, వెళ్ళండి అమ్మ మిమ్మల్ని బాగానే గుర్తుపట్టారు, వెళ్ళి ఏదో మాట్లాడండి అని చెప్పి ఈ సెక్యూరిటీ అతను పంపిస్తాడు. ఇంకా జగన్నాథమేమో, లక్ష్మి జ్యూస్ తీసుకురా, ఒరే కళ్యాణ్ ఎక్కడున్నావు రామ్మా అంటే, ఏంటి నాన్న ఏంది ఇంత హడావిడి చేస్తున్నావు, ఎవరు వస్తున్నారు, ఎప్పుడూ వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు, దీనికి ఎంత హడావిడి ఎందుకు అంటే, అదేరా నా మనవరాలని చెప్తానే భూమి అంటే, ఎప్పుడు నువ్వు ఒక టీవీ లాగా పెట్టుకొని చూస్తావు ఆ పిచ్చి పిల్లనా అంటే, పిచ్చి పిల్ల కాదురా నా మనవరాలు, ఎంత బాగా మాట్లాడిద్దో తెలుసా అని చెప్పంటే, సరే ఇప్పుడు ఏమైంది ఆ పిల్లకి అంటే, నా కోసం వస్తుంది అంటే, అవునా అండి అని చెప్పి, సరే నేను అన్నీ తీసుకొస్తాను ఆ పిల్లకి అని చెప్పి, ఈమె తినడానికి ఇంకా తాగడానికి జ్యూసు అన్నీ తీసుకొని వస్తూ ఉండిద్ది. ఇంకా అంతలోకి ఈ పిల్ల వచ్చిద్ది. పిల్లెళ్ళి తాతయ్య అంటే బాగోదేమో అని చెప్పి, సార్ బాగున్నారా అంటే, సార్ అనొద్దన్నానా తాతయ్య అని పిలవమన్నానా, రామ్మా కూర్చో అంటే, అలాగే తాతయ్య అంటే, ఈ అబ్బాయి ఎవరు అంటే, మా తమ్ముడు తాతయ్య అని చెప్పనిద్ది. ఓ తమ్ముడా, ఏం చదువుతున్నావు చిన్న అంటే, నేను 9th క్లాస్ అండి అని అంటాడు ఆ పిల్లోడు. ఇంకా లక్ష్మి వచ్చి, భూమి నువ్వేనా అంటే, అవునండి అని చెప్పనిద్ది. సరే అమ్మ ఇదిగో ఇవన్నీ తీసుకో అంటే, వద్దండి పర్లేదు అని చెప్పనిద్ది.
తీసుకో అమ్మా పర్లేదు అంటే తీసుకునిద్ది. ఇంకా ఏంటి ఇలా వచ్చావు అని చెప్పంటే, అది తాతయ్య ఏదైనా అవసరం ఉంటే రమ్మన్నావు కదా అందుకే వచ్చాను అంటే, చెప్పురా ఏం అవసరం, ఏం కావాలన్నా ఈ తాత చేస్తాడు అంటే, అది కాదు, అది చాలా పెద్ద అవసరం తాతయ్య, అది మా నాన్న ఆటో డ్రైవర్, ఆ విషయం మీకు కూడా తెలుసు కదా అంటే, అవును నువ్వు అడగకముందే నేను మీకు ఫ్రీ హోమ్ కూడా శాంక్షన్ చేశాను కదా, చేపించాను కదా కళ్యాణ్ చేత అంటే, ఓ అది మీ వల్లే వచ్చిందా తాతయ్య, ఆ విషయం నాకు తెలీదు అంటే, నేను చెప్తేనే కదా నీకు తెలిసేది, సరేలే ఏమైంది చెప్పు అంటే, తాతయ్య అది డాడీకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, దానికి చాలా పెద్ద అమౌంట్ అవుతుంది అంటున్నారు, 20 లక్షలకి పైగా అవుతుంది అంటున్నారు. అదే గవర్నమెంట్ హెల్త్ కార్డ్స్ ఉంటాయి కదా దానివల్ల కూడా ఏం యూజ్ ఉండదు అంటున్నారు, అమౌంట్ అయితే కట్టాలంటున్నారు. మీకు తెలుసు కదా తాతయ్య మా పొజిషన్ అని చెప్పి అమ్మాయి ఏడుస్తా చెప్తా ఉంటే, అప్పుడే కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వచ్చేసరికి, ఏమైంది నాన్న ఎందుకు ఏడుస్తుంది నీ మనవరాలు అనేసరికి, వాళ్ళ నాన్నకి బాగోలేదంటరా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంట అని చెప్పి అంటాడు. అయ్యో పాపం అని చెప్పి ఇంకా కళ్యాణ్ అంటాడు. 20 లక్షలంటే పెద్ద అమౌంట్ అని నాకు కూడా తెలుసు తాతయ్య, కానీ నేను కన్ఫామ్ జాబ్ చేస్తాను, జాబ్ చేసి ఎంతో కొంత నా లైఫ్ లాంగ్ మీకు ఆ మనీ ఇస్తానే ఉంటాను తాతయ్య, అది అప్పుగా అనుకోండి లేకపోతే సాయమన్నా అనుకోండి తాతయ్య అని చెప్పి అమ్మాయి కాళ్ళు పట్టుకుంటే, రే ఏంటి ఇలా చేస్తున్నావు లెగు అని చెప్పి ఎత్తుతాడు, కాళ్ళ మీద నుంచి ఎత్తి, అమ్మ అలా కాదురా, 20 లక్షలంటే ఎవరైనా ఆలోచిస్తారు కదా, సో నేను కళ్యాణ్తో మాట్లాడి ఒక విషయం చెప్తాను అని చెప్పంటే, సరే నువ్వు అప్పు తీరుస్తానన్నావు కదా, మరి ఏమైనా జాబ్ ఇస్తే చేస్తావా, జాబ్ లాంటిది పని లాంటిది అంటే, చేస్తాను తాతయ్య అని చెప్పనిద్ది. మరి నీ చదువు ఆగిపోతే ఇష్టమేనా నీకు అంటే, ఇష్టమే తాతయ్య అని చెప్పనిద్ది. సరే అమ్మ ఉండు అని చెప్పి లోపలికి వెళ్ళి బయటకు వచ్చాక ఇంకా ఏమంటాడంటే, భూమి నీ వయసు ఎంతమ్మా అంటే, 18 వచ్చినాయి ఇప్పుడే అని చెప్పనిద్ది. ఎందుకు తాతయ్య అంటే, అదేలే నీకు జాబ్ ఇవ్వాలంటే 18 ఏళ్ళు ఉండాలి కదా అని అంటాడు వాళ్ళ తమ్ముడు. ఓ అవునా అని చెప్పి ఆ పిల్ల ఆలోచిస్తూ ఉండిద్ది. ఇంకా తర్వాత బాగా ఆలోచించి, ఇంకా భూమి నీకు ఒక విషయం చెప్తాను, నువ్వు బాగా ఆలోచించి రేపు చెప్పు అంటే, ఏంది తాతయ్య అని చెప్పి అనిద్ది. అదే నా మనవరాళ్ళు చూసావా అంటే, చాలా బాగున్నారు తాతయ్య అని చెప్పి అనిద్ది. ఈ అమ్మాయికి 3 ఏళ్ళు, ఈ అమ్మాయికి 6 నెలలు, తెలుసు కదా తను నీకు అంటే, ఎమ్మెల్యే సార్ తెలుసు అని చెప్పి అనిద్ది. వాళ్ళ ఆవిడ చనిపోయింది, నువ్వు పేరుకు తగ్గట్టే నీకు చాలా ఓర్పు ఉండిద్ది, నేను నిన్ను చాలాసార్లు చూశాను, అబ్జర్వ్ కూడా చేశాను, నా కోరిక ఏంటంటే 2 ఆడపిల్లలే కదా అమ్మ, వాళ్ళకి తల్లి ప్రేమ కావాలి కదా అంటే, అవును కావాలి సార్ అని చెప్పి అనిద్ది. అందుకే నేను నిన్ను కళ్యాణ్కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అంటే, సార్ అంటే, మీరు మా వాళ్ళే కదా, మనం అందరం రెడ్డినే కదా, ఇంకేంటి క్యాస్ట్ ఫీలింగ్, నాకు క్యాస్ట్ వేరే అయినా నేను నిన్నే ఇచ్చి చేసేవాడిని, నేను ఇలా జరిగిన కాడి నుంచి ఎప్పుడు నీ దగ్గరికి వద్దామా, మీ వాళ్ళతో ఎప్పుడు మాట్లాడదామా అని చెప్పే చూస్తున్నా, కానీ సంవత్సరం ఆగుదాం అనుకున్నా, కానీ అప్పట్లోకు దేవుడు పంపినట్టు నువ్వే వచ్చేసావు భూమి అని చెప్పి వాళ్ళ తాత చెప్తా ఉంటే, ఈ అమ్మాయి వాళ్ళ తమ్ముడు షాక్ అయ్యి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇంకా కళ్యాణ్ ఏమో, భూమి నేను నీతో మాట్లాడాలి అంటే, సార్ ఇప్పుడు దేని గురించి అని చెప్పి అనిద్ది. నా గురించి కూడా చెప్పాలి కదా అని చెప్పి అంటాడు. సార్ సరే సార్ మీ గురించి నాకు మొత్తం తెలుసు, ఏం చెప్పనవసరం లేదు సార్ అని చెప్పి ఆ పిల్ల టెన్షన్ పడుతూ ఉండిద్ది. ఏంది టెన్షన్ పడతావు, ఏం కాదు, కళ్యాణ్ ఏం చెప్తాడో విను, మీ ఇద్దరు చేసుకోబోయేవాళ్ళు కదరా, వెళ్ళిపో అని చెప్పి అంటాడు. అనగానే సరే నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి వాళ్ళ తమ్ముడిని అక్కడ పెట్టి ఇంకా భూమి కళ్యాణ్తో పాటు వెళ్ళిద్ది. వెళ్ళినగానే ఏంటి 2 పిల్లలు ఏంటి అని ఆలోచిస్తున్నావా అంటే,
సార్ నాకు మెయిన్గా నేను ఆలోచించేది మా నాన్న ఆపరేషన్ గురించి. దాని ముందు నాకేం కనపడట్లేదు. అంటే మా నాన్న నువ్వే కావాలి అని చెప్పి అనుకుంటున్నాడు. మరి నువ్వైతే బాగా చూస్తావంట. మరి ఆ చూసేదేంటో మరి నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అనేసరికి, ఏమో సార్ మీకు ఇష్టం లేకపోతే లేదని చెప్పండి. నేను చెప్పాను కదా ఏదో ఒక జాబ్ చేసైనా మీ అప్పు తీరుస్తాను అని చెప్పి అంటే, సరే బాగానే ఉన్నావు, నీది ఇన్స్టా ఐడి ఏమైనా ఉందా అంటే, ఉంది సార్ అని చెప్పి ఒకటి చెప్పిద్ది. ఏంది ఎప్పుడు పూజలు వ్రతాలు హాఫ్ శారీ బాగానే ఉన్నావు పర్లేదు, నీ నెంబర్ చెప్పు అంటే నెంబర్ చెప్పిద్ది. నెంబర్ చెప్పాక, ఓ బాయ్ ఫ్రెండ్స్ కూడా అవ్వలేదా అంటే, ఫ్రెండ్స్ ఉన్నారు సార్ బాయ్ ఫ్రెండ్స్ లేరు అని చెప్పనిద్ది. ఇక మీదట ఉండొద్దు, ఓన్లీ అమ్మాయిలే ఫ్రెండ్స్ ఉండాలి అంటే, సరే సార్ మీ ఇష్టం అని చెప్పనిద్ది. అది కాదు భూమి, అందరు నా గురించి చాలా చెప్పే ఉంటారుగా నీకు అంటే ఏం మాట్లాడదు. సరే నేను నీకు హెల్ప్ చేస్తా, కానీ నువ్వు హ్యాపీగా నన్ను మ్యారేజ్ చేసుకోవాలి అందరి ముందు. మళ్ళీ నువ్వు బాధపడినట్టు ఏడ్చినా, ఎందుకంటే మీడియాలో వచ్చిద్ది కదా, అప్పుడు నన్ను బాగా ట్రోల్స్ చేస్తారు, అర్థమవుతుందా అంటే, అర్థమవుతుంది అని చెప్పి అనిద్ది. అనగానే ఇంకా సరే అని చెప్పి హగ్ చేసుకోపోతుంటే, కళ్యాణ్ గారు పెళ్ళైన తర్వాత ఏమైనా చేయండి అని చెప్పంటే, అబ్బో 18 years నువ్వు 32 years నన్ను పేరు పెట్టి పిలుస్తావా అని చెప్పంటే, మేము మీ వాళ్ళమే సార్, మాకు కొన్ని రెస్పెక్ట్స్ ఉంటాయి, నాకు రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకోవడం అలవాటు అంటే, సరేలే ఏదో మా నాన్న చెప్పాడు, నువ్వు కూడా చూడ్డానికి బాగానే ఉన్నావు, బాయ్ ఫ్రెండ్ కూడా లేడు, ఓకే, నువ్వు ఇదిగో నా నెంబర్ తీసుకున్నావుగా అంటే, నేను ఎప్పుడు తీసుకున్నాను అనిద్ది. సరే నేనే తీసుకున్నా నీ నెంబరు, బాగా ఆలోచించుకున్నాక రేపు చెప్పావనుకో, నేను వచ్చి డాక్టర్తో మాట్లాడి ఆపరేషన్ చేపిస్తా. 1 weekలో పెళ్ళి అంటున్నాడు మరి మా నాన్న, ఆలోచించుకొని రేపు చెప్పు ఓకేనా అని చెప్పి దగ్గరికి వస్తుంటే, కళ్యాణ్ ప్లీజ్ నేను చెప్పాను కదా, నేను చెప్తాను, మీరు చెప్పారు కదా అయిపోయింది కదా మనం వెళ్దాం కళ్యాణ్ అంటే, ఎంత బలుపేంటే నీకు, ఎమ్మెల్యేనే నేను, పేరు పెట్టి పిలుస్తావేంటి అంటాడు. పేరు కళ్యాణే కదా అండి మీది అని చెప్పి అనిద్ది. అవును అని చెప్పి అంటాడు. మరి సార్ అని పిలవాలా పెళ్ళయ్యాక కూడా అని అంటే, లేదులే నీ ఇష్టం వచ్చినట్టు పిలు అని చెప్పి కళ్యాణ్ అంటాడు. ఇంకా బయటకు వచ్చాక, ఏమ్మా ఓకేనా అంటే, అది కాదు తాతయ్య, అమ్మని కూడా ఒక మాట అడగాలి కదా అంటే, అవును నాన్న, ఏనా మీ భూమి వాళ్ళ అమ్మని అడిగి పర్మిషన్ తీసుకోవాలంట, వాళ్ళ అమ్మ పర్మిషన్ కూడా కంపల్సరీ కదా, అసలే నా మీద బయట భూమికి చాలామంది చాలా చెప్పుంటారు అంటే, అదేం కాదురా, నా మనవరాల గురించి నాకు తెలుసు కదా, 2 పిల్లల్ని బాగా చూసుకునిద్ది అని చెప్పి జగన్నాథరావు అంటూ ఉంటాడు. ఇంకా భూమి కూడా, తాతయ్య వెళ్ళొస్తాను నేను అంటే, వెళ్ళమ్మా, వెళ్ళాక నేనే వస్తాను నిన్ను తెచ్చుకోవడానికి, నువ్వు తప్పకుండా రావాలి తల్లి, అమ్మతో మాట్లాడు, అమ్మ ఒప్పుకోకపోయినా నేను వచ్చి ఒప్పిస్తాలే అని చెప్పి అంటాడు జగన్నాథరావు. ఇంకా కళ్యాణ్ కూడా వెనకెళ్ళి, ఏ భూమి ఆగు అంటాడు. సార్ చెప్పండి అని చెప్పి అనేది. సార్ నా ఇందాక పేరు పెట్టి పిలిచింది, ఓకేలే అందరు ఉన్నారేమో అనుకుందేమోలే, అది కాదు, అదే ప్రజెంట్ వాడుకోవడానికి ఉండాలి కదా, ఇదిగో డబ్బులు తీసుకో అంటే, సార్ నాకు వద్దు సార్, ఆపరేషన్ మనీ వరకు రేపు ఇవ్వండి సార్, అది చాలు నాకు, నేను మీకు రేపు తాతయ్యకి కాల్ చేస్తాను సార్ అంటే, చెప్పానుగా తీసుకో అని చెప్పి, తీసుకో అంటే, ప్లీజ్ సార్ నాకు వద్దు అని చెప్పనేది. చిన్న నువ్వు తీసుకోరా, తీసుకోమంటున్నానా అంటే వాడు తీసుకుంటాడు. తీసుకున్నాక వాళ్ళ అక్క వైపు చూస్తాడు. చూస్తే, మీ అక్క వైపు ఏం చూస్తావులే కానీ మందులకి అవి అవసరం ఉంటాయి, ఇప్పుడైతే తీసుకొని వెళ్ళండి అని చెప్పి, ఇట్రా అని చెప్పి డ్రైవర్ని పిలిచి, ఇదిగో వీళ్ళిద్దరిని మీరు ఎక్కడ దిగాలి ఇద్దరు అంటే, హాస్పిటల్లో అని చెప్పి అంటాడు. సరే హాస్పిటల్ దగ్గర దించేసి జాగ్రత్తగా వాళ్ళ అమ్మ దగ్గర దాకా వెళ్ళిన దాకా లోపలికి వెళ్ళి చూసి పేషెంట్ని కూడా చూసి రండి
డాక్టర్తో మాట్లాడండి ఒకసారి ఏమైందా ఏంటా అని చెప్పి, తర్వాత నాకు వచ్చి చెప్పు, ఎలాగో నేను రేపు వెళ్ళాలిలే అంటే, సరే అన్న అని చెప్పి వాళ్ళు భూమిని తీసుకొని వెళ్తారు. భూమి ఏమో చాలా టెన్షన్ పడుతూ ఉండిద్ది. ఆ పిల్లల్ని చూస్తే పాపం అనిపించిద్ది. ఇంకా వచ్చాక వాళ్ళమ్మ, మాట్లాడావమ్మా అంటే, మాట్లాడానమ్మా, వాళ్ళు ఆపరేషన్కి మనీ ఎంతైనా ఇస్తామన్నారు, కానీ ఒక కండిషన్ పెట్టారమ్మా అంటే, ఏంటి అంటే, అది ఎలా చెప్పాలి అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటే, వాళ్ళ తమ్ముడు వచ్చి, అదే అమ్మా, అక్కని ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఎమ్మెల్యేకి 2 పిల్లలు ఉన్నారంట, వాళ్ళ ఆవిడ చనిపోయిందంట. ఆ పిల్లలైతే ఏడుస్తూ ఉంటారు కదా, చిన్నపిల్లలు కాబట్టి, వాళ్ళని అక్కైతేనే బాగా చూసిద్దని చెప్పి ఎమ్మెల్యే వాళ్ళ నాన్న నమ్మకం అంట. అందుకని అక్కనే చేసుకోవాలి అనుకుంటున్నాడు ఆ పిల్లలకి తల్లిగా అని చెప్పి అనేసరికి వాళ్ళమ్మ షాక్ అయ్యిద్ది. ఏంటే నువ్వు మాట్లాడేది, నేను దేనికి వెళ్ళమన్నాను, నువ్వేం చేసుకొచ్చావు అంటే, అమ్మ వెనకాల వాళ్ళు వస్తున్నారమ్మా, మాట్లాడకు, మనం తర్వాత మాట్లాడుకుందాం అంటే, మేడం మీ నాన్న ఎక్కడా అంటే, లోపలండి అని చెప్పి అనేది భూమి. సరే అని చెప్పి లోపలికి వెళ్ళి చూశాక, సరే మేము డాక్టర్తో మాట్లాడి వస్తాము ఈయన గురించి అని చెప్పి, సరే వెళ్ళండి అని చెప్పి అంటాడు. వెళ్ళాక డాక్టర్తో మాట్లాడతారు. నిజంగానే ఇలా సీరియస్ కండిషన్లో ఉంది, అమౌంట్ ఎంత అయ్యిద్ది, మా అన్న కనుక్కొని రమ్మన్నాడు అంటే, అమౌంట్ ఇంత అయ్యిద్ది అని చెప్పి వాళ్ళు చెప్తారు. చెప్పాక సరే మా అన్న రేపు వచ్చి మిమ్మల్ని కలుస్తాడు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఇంకా డాక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమ్మా మీకు ఎమ్మెల్యే చుట్టాలని చెప్పి ముందు చెప్పాలి కదా, ఎందుకు ఇలా చేశారు మీరు, మమ్మల్ని తిట్టిస్తారా ఏంటి అంటే, లేదండి మేము నార్మల్గానే చెప్పలేదు అని చెప్పి వాళ్ళ అమ్మ అనింది. సరేలే అమ్మ, రేపు సార్ వచ్చి మొత్తం కడతానన్నారు అనేసరికి ఆమె కూడా, ఏంటే ఇప్పుడు ఏం చేద్దామంటే, అమ్మ నా జీవితంలో వస్తే నువ్వు కన్ఫర్మ్ పెళ్లి చేయాల్సిందే, పెళ్లి చేశాక ఒకడు తాగుబోతుడు వస్తే, లేకపోతే వాడు చనిపోతే నా జీవితాంతం నేను ఏడుస్తూనే ఉంటాను కదా, అదేందో నాన్న కోసం నేను ఇలా చేసుకున్నాను అనుకో, ఆ పిల్లలకి ఆయా లెక్కనే అమ్మ, ఆయన నన్నేమి ఇంకా, అదిగాక ఇంట్లో నాకు తాత ఉన్నాడు, ఆయన నన్ను బాగానే చూసుకుంటాడు, ఆ పిల్లలకి నేను మంచిగా చూసుకున్నాను అనుకో, వాళ్ళు కూడా నన్ను మంచిగానే చూసుకుంటారు, సో నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు అంటే వాళ్ళమ్మ ఏడ్చిద్ది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఎమ్మెల్యే గారు చాలా మంచోళ్ళు, చూసావా అక్క వస్తుంటే ఖర్చులకుంటాయి అని చెప్పి డబ్బులు కూడా ఇచ్చాడు, ఇదిగో తీసుకో అంటే, ఎందుకు తీసుకున్నావురా, ఆపరేషన్ వరకే కదా మనకు కావాల్సిందంటే, నేను వద్దన్నా ఆయన ఇచ్చారమ్మా అని చెప్పి భూమి ఏడుస్తూ ఉండిద్ది. సరే మన ఇద్దరం ఇంకా ఇంటికి వెళ్దాంరా అని చెప్పి అనుకుంటూ ఉన్నంతలోనే, మేడం మీకు రూమ్ అలాట్ చేశాం మేడం, మీరు ఇక్కడ ఉండొచ్చు అని చెప్పి హాస్పిటల్ స్టాఫ్ వచ్చి వీళ్ళతో చెప్తారు. పర్లేదులేండి, మా ఇల్లు దగ్గరే, మేము వెళ్తాము, మా మమ్మీ ఇక్కడ ఉండిద్ది అని చెప్పి ఇంకా భూమి వాళ్ళ తమ్ముడు వెళ్ళిపోతారు. భూమికి ఒక్క తమ్ముడు కాదు, 2 తమ్ముళ్ళు, ఒకడేమో 9th చదువుతాడు, ఒకడేమో 7th చదువుతూ ఉంటాడు. భూమి పెద్దమ్మాయి. ఇంకా సో వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళి అలానే మామూలుగా ఫ్రెష్ అయ్యి ఇంకా భోంచేసి, ఏంటక్క ఇది కళ నిజమా, నువ్వు ఎమ్మెల్యేని నిజంగానే పెళ్లి చేసుకుంటావా అంటే, ఒరేయ్ నేను కావాలని పెళ్లి చేసుకుంటున్నానా చెప్పు నువ్వే అనిద్ది. అక్క ఎమ్మెల్యే అన్నది బాగానే ఉంది వినడానికి, కానీ వాడు మంచోడు కాదంట అక్క, వాళ్ళ ఆవిడ్ని చంపేశాడంట వాడే, అదిగాక చాలా దారుణంగా చంపాడంట అనేసరికి, ప్లీజ్ రా నువ్వు అలా చెప్పకు, నాకు భయమేస్తుంది, నాకు చాలా భయం, అసలు రక్తం చూస్తేనే నాకు కళ్ళు తిరుగుతాయి తెలుసు కదా, నువ్వు మళ్ళీ ఇలాంటి స్టోరీస్ అన్నీ చెప్పకురా అని అంటే, నువ్వు స్టోరీస్ వినడానికే భయపడుతున్నావు, రేపు వెళ్ళి ఆయనతో ఉండాలి నువ్వు అని చెప్పి వాళ్ళ తమ్ముడు అంటే, దేవుడా ఏంటిది అని చెప్పి భూమి ఏడుస్తూ ఉండిద్ది. ఏడవకు, నార్మల్గా అన్నానులే, ఎమ్మెల్యే మంచోడే, అవి మొత్తం రూమర్స్ అని చెప్పి ఇంకో తమ్ముడు కవర్ చేస్తాడు. ఇంకా సరే అక్క పడుకుందాం, రేపు ఏమైద్దో రేపు చూద్దాం, ఒకవేళ వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు కదా బ్రెయిన్, మనీ ఇచ్చేసాం వద్దులే నువ్వు పెళ్ళి అని చెప్పి వాళ్ళే అంటారేమో అంటే,
సరేరా అది కూడా మన మంచికే అనుకొని భూమి పడుకునిద్ది. ఇంకా భూమి రెడీ అయ్యి వాళ్ళ అమ్మకి బాక్స్ తీసుకొని ఇంకా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిద్ది. వెళ్ళాక అంతలోకి ఫస్ట్ జగన్నాథ రెడ్డి వస్తాడు. అమ్మ నమస్కారం అంటే నమస్కారం సార్ అని చెప్పనిద్ది. అదేనమ్మా భూమి చెప్పిందా అంటే చెప్పింది సార్, కానీ మీతో మేము రోజు కూలీ చేసుకునే వాళ్ళం సార్, మీ అంత డబ్బు ఉన్నోళ్ళకి మా అమ్మాయిని ఇవ్వాలంటే అని చెప్పి ఆమె భయపడతా ఉండిద్ది. అమ్మ నువ్వు ఎవరో ఏదో చెప్పారు, ఏదో విన్నావు అని చెప్పి అవన్నీ నమ్మకు. నాకు భూమి ఇంటర్ చదివే దగ్గర నుంచి తెలుసు. 2 సంవత్సరాల నుంచి భూమిని నేను చూస్తున్నా. భూమి ఉందని చెప్పే మీ ఇంటికి నేనే మా అబ్బాయితో మాట్లాడి మీకు గవర్నమెంట్ ఇల్లు వచ్చేలాగా నేనే చేశాను తెలుసా ఆ విషయం అంటే. ఆ భూమి అది కూడా చెప్పిందండి అని చెప్పనిద్ది. అమ్మ నువ్వు ఏమనుకోకు, నా మనవరాళ్ళని చూసైనా సరే నువ్వు భూమిని ఇవ్వాలి. నాకు భూమి అంటే నమ్మకం ఏర్పడింది, వేరే ఎవరు దొరక్క కాదు. వాడికి కావాలంటే చాలామంది వస్తారు. నీకు అవసరం ఉంది. నా కొడుకు మిమ్మల్ని కూడా బాగానే చూసుకుంటాడు, భూమి కూడా మా మనవరాల్ని బాగా చూసుకునిద్ది అంటే ఇంకా ఆమె ఏం మాట్లాడదు. ఏంటమ్మా మాట్లాడవు అంటే అది సార్ మేము మీకు తగ్గ వాళ్ళం కాదు కదా అని చెప్పంటే నువ్వేం మాట్లాడకు, మీ ఆయనకి ఆపరేషన్ అయ్యిద్ది, నేను జరిపిస్తాను, తర్వాత ఆయన లెగిసాకే పెళ్ళి, ముందైతే ఎంగేజ్మెంట్ చేసేద్దాం అని చెప్పి అంటాడు. ఇంకా అంత పెద్దవాళ్ళు వచ్చి అడిగితే కాదంటే బాగోదని చెప్పి సరే మీ ఇష్టం సార్ అని చెప్పి అనిద్ది. ఇంకా జగన్నాథ రెడ్డి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యేసరికి ఇంకా సరే అమ్మా నేను డాక్టర్తో మాట్లాడతానే అని చెప్పి వెళ్ళి డాక్టర్ వస్తుంటే ఏ డాక్టర్ ఆగవయ్యా అంటాడు. సార్ చెప్పండి సార్ అంటే అదే ఆపరేషన్ ఎప్పుడు చేస్తావు అంటే సార్ అది ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అంటే ఫార్మాలిటీస్ డబ్బే కదా కట్టేస్తున్నా చేసేయి అని అంటే సార్ ఈవినింగ్ స్టార్ట్ అయ్యిద్ది సార్ అంటే ఇంక అంతలోకి కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వచ్చి ఎంతవరకు వచ్చింది నాన్న అంటే అయిపోతుందిగా మాట్లాడాను అని చెప్పి అంటాడు. సరే భూమి ఎక్కడ ఉంది అంటే భూమి ఏంటి నీ ఆన్సర్ అని చెప్పి అంటాడు. అది అమ్మ ఆల్రెడీ తాతయ్యకి ఓకే చెప్పేసింది అని చెప్పి భూమి టెన్షన్ పడతా అనిద్ది. ఓకే చెప్పేసిందా, నాకు చెప్పవా నువ్వు ఓకే అనేసరికి కళ్యాణ్ ఓకే అని చెప్పనిద్ది. ఏంటే పేరు పెట్టి పిలుస్తావు అని అంటాడు. అదే కళ్యాణ్ రెడ్డి ఎమ్మెల్యే సార్ ఓకే నాకు అని చెప్పనిద్ది. ఓకే మీ నాన్నని చూస్తానే ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్ళి చూసి డాక్టర్తో మాట్లాడాడంట నాన్న, నేను కూడా వెళ్ళి మాట్లాడినా అని చెప్పంటే సార్ ఎంతమంది మాట్లాడినా అదే కదా, తాతయ్య మాట్లాడారు కదా, ఇంకా మీకెందుకు. అదే నేను అంటుంది, నా ఉద్దేశం ఏంటంటే మీకు చాలా పనులు ఉంటాయి కదా, కాల్స్ వస్తున్నాయి, నా వల్ల మీకు ఇబ్బంది పడుతున్నారు కదా సార్ అంటే పర్లేదు భూమి మనమే కదా అని చెప్పి అతనుండి సరే నేను ఆపరేషన్ టైంకి వస్తాను, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి అంటాడు. సరే సార్ అని చెప్పనిద్ది. ఎవరు లేదు కదా సార్ అంటావేంటి అంటే సరే కళ్యాణ్ వెళ్ళు అని చెప్పనిద్ది. సరే ఏమైనా కావాలా, ఏమైనా తింటావా, ఏమైనా తెప్పినా అంటే నాకేం వద్దండి ప్లీజ్ మీరు వెళ్ళండి అని చెప్పంటే ఎందుకు ఏడుస్తావు, నేను మంచిగా డబ్బులు ఇస్తున్నప్పుడు నువ్వు ఏడవకూడదు ఓకేనా, నువ్వు ఏడిచావనుకో నేను ఇక్కడే ఉంటా అంటే లేదు మీరు వెళ్ళండి నేను ఏడవనులే అని చెప్పనిద్ది. ఇంకా అమ్మయ్య ఆపరేషన్కి డబ్బులు అయితే కట్టేశారు కదమ్మా, నా జీవితం ఎలా రాసుంటే అలా జరిగిద్దిలే అని చెప్పి భూమి చాలా హ్యాపీ ఫీల్ అయ్యిద్ది. ఆపరేషన్ టైంకి కళ్యాణ్ వచ్చేస్తాడు. కళ్యాణ్ వచ్చేసరికి ఇంకా భూమి టెన్షన్ పడతా ఉండిద్ది. ఏం కాదు ఆపరేషన్ మంచి డాక్టర్లే, నేను చెప్పాను ఆల్రెడీ మాట్లాడాను కూడా అంటే సరే థ్యాంక్ యూ అండి అని చెప్పి అనిద్ది. సరేరా అని చెప్పని కానీ చాలా టెన్షన్ పడుతూ ఉండిద్ది. భూమి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు, మీ మమ్మీ చూడు ఎంత ధైర్యంగా ఉన్నారో, మీ తమ్ముళ్ళు చూడు ఈ చిన్నపిల్లలైనా ఎంత ధైర్యంగా ఉన్నారో అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అంతలోకి ఆపరేషన్ అయిపోయిద్ది. ఆపరేషన్ అయిపోయాక ఇంకా డాక్టర్లు బయటకు వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయింది సార్, మీరు చెప్పినట్టే మంచిగా జరిగింది, ఇంకా తను కొన్ని రోజుల్లో క్యూర్ అవుతారు, కానీ జాగ్రత్తగా ఉంచండి,
ఎక్కువ అంటే తను నార్మల్గా అంతకుముందు డ్రైవింగ్ ఫీల్డ్ అంట కదా, అలాంటి పనులు చేయకూడదు అని చెప్పేసరికి అవునా సరే ఓకే అయితే అని చెప్పి కళ్యాణ్ చెప్తాడు. కళ్యాణ్ చెప్పేసరికి అయ్యో ఇంకా మా నాన్న పని చేయకూడదా అయితే అని చెప్పి భూమి టెన్షన్ పడుతూ ఉండిద్ది. అదే కదా ఇప్పుడు డాక్టర్ వచ్చి చెప్పింది, మీ నాన్న ఇంకేం పని చేయకూడదు అంటే నార్మల్గా తిరగొచ్చు, తాగొచ్చు, మాట్లాడవచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ ఏంటంటే ఎక్కువ పనులు చేయకూడదురా అంతే. దానికి ఎందుకు ఇంత టెన్షను, దానికి కూడా తర్వాత సెట్ అయ్యిద్ది మందులు వాడుతూ ఉంటే, ఇంకా బాగా క్యూర్ అయ్యాక అప్పుడు అన్ని పనులు చేసుకోవచ్చు అంటే సరే సార్ చాలా థ్యాంక్ యూ అని చెప్పి జగన్నాథ్ రెడ్డి దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ తాతయ్య అని చెప్పి కాళ్ళకి దండం పెట్టిద్ది. థ్యాంక్ యూ అమ్మా, నేనే నీకు థ్యాంక్ యూ చెప్పాలి. నువ్వు నేను చెప్పినట్టుగా మా ఇంటికి వచ్చేస్తున్నావు, ఇంకా 1 వీక్లో మంచి ముహూర్తం ఉంది, ఎంగేజ్మెంటు సరేనా అంటే ఇంకా కళ్యాణ్ వైపు చూస్తే కళ్యాణ్ ఏమో ఏంటి అని అంటాడు. ఇంకా సరే తాతయ్య నీ ఇష్టం అని చెప్పి అనిద్దిలే కానీ చాలా టెన్షన్ పడిద్ది. ఇంకా ఫోన్లో వాళ్ళ తమ్ముళ్ళు ఎప్పుడు చూసినా ఎమ్మెల్యే వైరల్ న్యూస్ అని చెప్పి అయ్యే పంపిస్తూ ఉంటారు. దీనికేమో ఒక తమ్ముడి మీద కోపం వస్తూ ఉండిద్ది, ఇంకో తమ్ముడేమో ఎమ్మెల్యే మంచోడక్క అవన్నీ ఫేక్ న్యూస్ అని చెప్తూ ఉంటాడు. అసలు మంచోడా ఫేక్ న్యూసా చెడ్డోడా అని చెప్పి ఈమెకేం అర్థం కాదు. సరేలే మంచోడైతే ఏమైంది, చెడ్డోడైతే ఏమైంది, నాన్న లైఫ్ కాపాడాడు అది చాలు నాకు, వాళ్ళ పిల్లలకి నేను ఆయా, ఇంకంతే, ఇంతకు మించి ఏమీ లేదు, తాతయ్య చెప్పాడు కదా పిల్లల కోసమే చేసుకుంటున్నామని, ఇంకా అంతే అయి ఉంటుందిలే అని చెప్పి భూమి అనుకునిద్ది. ఇంకా భూమి వాళ్ళ ఇంటికి లక్ష్మి, జగన్నాథ రెడ్డి ఇద్దరు వస్తారు. మేడం మీరేంటి ఇక్కడ అంటే మేడం కాదమ్మా అత్తమ్మ అని పిలు అంటే సరే ఆంటీ ఏంటి మీరు ఇలా వచ్చారు అంటే ఏం లేదమ్మా అదే ఎంగేజ్మెంట్ కదా దానికోసమే అంటే తెలుసా ఆంటీ శారీసు నేను ఆల్రెడీ షాపింగ్ చేశాను అని చెప్పి ఈ కలర్ నాకు ఇష్టము అందుకే ఇది కట్టుకుందామని అంటే ఇంకా జగన్నాథ రెడ్డి నవ్వి అమ్మ మీ నాన్న పని చేయలేడు ఆ విషయం నాకు తెలుసు, అయినా నువ్వు చేసుకునేది ఎవరిని, ఎమ్మెల్యేని, సో నువ్వు ఎమ్మెల్యే ఉన్నట్టుగానే రెడీ అవ్వాలి కదా, సో అందుకనే ఈ నగలు ఈ బట్టలు తెచ్చాం, రేపే కదా ఎంగేజ్మెంటు, నువ్వు రేపు ఇంటికి వచ్చేయాలి సరేనా అంటే సరే తాతయ్య అని చెప్పనిద్ది. సరే అమ్మ మరి రేపు 7 వచ్చేసావు అనుకో మేకప్ అమ్మాయి కూడా అక్కడికే వచ్చేసిద్ది అని చెప్పంటే తాతయ్య నాకు మేకప్ ఎందుకు, నాకు మేకప్ ఇష్టం లేదా ఆంటీ, ఇలానే బాగుంటాను కదా నేను, ఇంకా మేకప్ ఎందుకు అంటే అది కాదమ్మా ఫోటోలు అవి ఉంటాయి కదా కొన్ని ఫార్మాలిటీస్ అంతే ఎక్కువేం వద్దులే నీ ఇష్టం వచ్చినట్టు కొద్దిగా చిన్నగానే అని చెప్పనేసరికి పిల్లలు ఎలా ఉన్నారు ఆంటీ అంటే పిల్లలు బాగున్నారమ్మా అంటే వాళ్ళకు కూడా షాపింగ్ చేశారా అంటే ఇప్పుడు మీరు చేయకపోతే నాకు ఈ శారీ తెచ్చారు కదా ఈ కలర్యే ఇద్దరికి తీసుకుంటారా అని చెప్పనేసరికి నవ్వి ఓ అందరికి ఒకే కలర్ కావాలా అంటే అందరికీ అవసరం లేదు నాకు ఆ పిల్లలిద్దరికీ చాలు అనేసరికి సరే అమ్మ తీసుకుంటాను అని చెప్పి ఆమె వెళ్ళిపోయిద్ది. వెళ్ళిన దాన్ని భూమి అని చెప్పి కళ్యాణ్ అంటాడు. టైం ఎంత అయింది భూమి అంటే 7:30 సార్ అని చెప్పనిద్ది. సార్ అని పిలువుకు లేకపోతే బావా అని పిలువు అని చెప్పంటే 7:30 అయిందండి అని చెప్పనిద్ది. సరే ఎన్నింటికి రమ్మన్నాడు నాన్న అంటే 7కి అని చెప్పనిద్ది. నేను కారు ఎన్నింటికి పంపించాను 6:30కి పంపించా. సరే 1 అవర్ ఏం చేసావు నువ్వు చెప్పు, ఒకవేళ అప్పుడే లేచినా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫ్రెష్ అవ్వచ్చు కదా, ఎంతసేపు చేస్తావు నువ్వు, వెళ్ళి గంట రెడీ అవ్వకు తొందరగా రావాలి టైం అవుతుంది అంటే సరే అండి అని చెప్పి గబక్కన ఇంకా అలానే శారీ కట్టుకొని రెడీ అయ్యి ఇంకా మేకప్ అమ్మాయి వచ్చి మేకప్ వేస్తుంటే ప్లీజ్ నాకు మేకప్ వద్దు అంటే ఇది ఫార్మాలిటీకే, నువ్వు మేకప్ లేకపోయినా బాగానే ఉంటావు ఆ విషయం మాకు తెలుసు, వేయించుకో కొంచెం మోడల్ వేసిద్ది అని చెప్పి అంటూ ఉంటే సరే మీ ఇష్టం
అని చెప్పి అలానే వేయించుకునిద్ది. ఇంకా తర్వాత పిల్లలేరై ఆంటీ అంటే, ఇదిగో అమ్మ ఏడిపిస్తున్నారు అస్సలు వేసుకోవట్లేదు అంటే, సరే ఆంటీ నీ పేరేంటి అని అంటే, కావ్య అని చెప్పిద్ది పెద్దమ్మాయి. ఓ కావ్యానా, ఈ ఫ్రాక్ బాగుంది నీకు, వేసుకుంటావా అంటే, లేదు అని చెప్పి అంటుంది. ఎందుకని అంటే, కావ్యకి ఈ కలర్ ఆల్రెడీ ఉంది. ఓహో, అయినా నా కలర్ నీ కలర్ సేమ్ ఉండాలి కదా, ఫోటోషూట్ కదా ఈరోజు మనకి, అందుకే సేమ్ తెప్పించా, నెక్స్ట్ టైం వేరే కలర్ వేసుకుందాంలే అంటే, అవునా అయితే ఓకే వేసుకుంటాను అని చెప్పనిద్ది. వేసుకున్నాక దానికి ఏ హెయిర్ స్టైల్ కావాలి అంటే ఏం చెప్పదు. సరే మంచి హెయిర్ స్టైల్ వేస్తాను అని చెప్పి మంచిగా మోడల్గా ఆ పిల్లకి ఉన్న కొద్దిగా జుట్టులోనే వేసిద్ది. ఇంకా తర్వాత ఆ చిన్న పాపకు కూడా ఒక గౌన్ వేసి పైన ఒక బ్యాండ్ లాగా పెట్టి జుట్టు లేకపోయినా అలా తీసుకొస్తూ ఉంటే, అమ్మ నేను తీసుకొస్తాను వెళ్ళురా అని చెప్పి వాళ్ళ అత్తయ్య అంటే, సరే ఆంటీ అని చెప్పి భూమి వచ్చేసిద్ది. భూమి పర్లేదు నువ్వు కూడా బాగానే ఉన్నావు నాలాగే అంటే, సరే కళ్యాణ్ గారు అని చెప్పి అనిద్ది. దీనికేం తక్కువ లేదు బలుపు అని చెప్పి అనుకొని, ఇంకా పూజ చేశాక ఇంకా వాళ్ళు ఈ డేట్కి పెళ్ళి అని చెప్పి పురోహితులు ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేశాక అమ్మాయి తరపు అంటే వాళ్ళ డాడీ హాస్పిటల్లో ఉన్నాడండి అంటే, ఇంకో ఎమ్మెల్యే వచ్చి నేను అమ్మాయి తరపు నేను కూర్చుంటాను అని చెప్పి ఇంకా వాయినాలు ఇచ్చి అలా మార్చుకున్నాక ఇంకా సరే అని చెప్పి ఫోటోలు దిగుతూ ఉంటే చాలా టైం అయిపోయిద్ది. భూమికేమో ఇంకా నీరసం వస్తూ ఉండిద్ది. కళ్యాణ్ ఏమో చూస్తూ ఉంటాడు. నైట్ తినలేదా, చెప్పాను కదా ఎంగేజ్మెంటు తినాలి మంచిగా అని చెప్పి అంటే, అదేం కాదు అని చెప్పి అంటూ ఉంటే, ఏం కాదే తినకుండా ఇక్కడికి వచ్చి సగం మందే అయిపోయింది, ఇంకా సగం మంది ఉన్నారు అంటే, అమ్మ బాబోయ్ సగం మందా అంటే, మరి ఏమనుకుంటున్నావు నువ్వు, పిచ్చోడిని చేసుకుంటున్నాను అనుకున్నావా అని చెప్పి కళ్యాణ్ అనగానే, సార్ నేనేం అనలేదు సార్, నేను నుంచుంటాను సార్ అని చెప్పి అనిద్ది. సరే నీ ఇష్టం అని చెప్పి ఇంకా ఇద్దరు అలాగే నుంచొని అందరూ వచ్చి గిఫ్ట్లు ఇస్తుంటే తీసుకొని అలా చేస్తూ ఉంటే, పక్కన పిల్లోడిని పిలిచి అదే జ్యూస్ తీసుకురాపో అని చెప్పి అంటాడు. ఇంకా జ్యూస్ వచ్చాక ఇంకా తాగవే అని చెప్పంటే, నాకొద్దు అంటే, ఏంటే నాకొద్దు దా అని చెప్పి తాగిపిస్తే ఇంకా అందరూ అలానే చూస్తారు. ఎంతైనా కళ్యాణ్ బాబు కొంచెం రౌడీలాగా ఉంటాడులే కానీ అమ్మాయి దగ్గర చూడండి ఎంత ప్రేమగా ఉన్నాడో అనేసరికి అందరూ నవ్వుతారు. భూమి వాళ్ళమ్మ భూమి దగ్గరికి వచ్చి, భూమి అంటే అమ్మ చెప్పు అనిద్ది. అదే అమ్మ నాన్న ఒక్కడే ఉన్నాడు కదా, ఇంకా డిశ్చార్జ్ అవ్వలేదు కదా అంటే, అమ్మ నాన్నకి ఈ విషయం ఏం చెప్పకు, ఇంటికి వచ్చాక నిమ్మలంగా చెప్దామంటే, సరే చెప్పావుగా నువ్వు అనిద్ది. సరే అమ్మ నువ్వు వెళ్ళు, తమ్ముళ్ళని ఇక్కడే పెట్టెళ్ళు, నేను తమ్ముళ్ళతో పాటు వస్తాను మర్చిపోకు అంటే, తమ్ముళ్ళు ఇక్కడే ఉన్నారే అదిగో అక్కడ కూర్చొని ఉన్నారు అంటే, సరే అమ్మ నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పంటే, అత్తయ్య ఆగండి అని చెప్పి అత్తయ్యని హాస్పిటల్ దగ్గర దించిపో అని చెప్పంటాడు. సరే అన్న అని చెప్పి ఒక అబ్బాయి తీసుకెళ్ళి హాస్పిటల్ దగ్గర దించుతాడు భూమి వాళ్ళ అమ్మని. వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు, తినేసి వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఎంగేజ్మెంట్కే ఇంతమంది వస్తే పెళ్ళికి నా పని అయిపోయిద్దేమో అని చెప్పి అనుకుంటూ ఉంటే, పెళ్ళికి గట్టిగానే తినాలి లేకపోతే నువ్వు పడిపోతావు అని చెప్పి కళ్యాణ్ అంటే, సరే అండి అని చెప్పి అనిద్ది. అమ్మయ్య 5 అయిపోయిందా అండి ఇంకా నేను వెళ్ళొచ్చా అంటే, నేనేం తినలేదే అంటే, తినండి దానికి నా పర్మిషన్ ఎందుకు అంటే, కొట్టానంటే నా ఇద్దరు కలిసి తినాలి ఆ మాత్రం తెలీదా అని అంటాడు. ఓ సారీ తమ్ముడు నువ్వు తిన్నావా అంటే, మీ తమ్ముళ్ళు ఇందాకే తిన్నారమ్మా, నేను వాళ్ళకి చెప్పి మా వాళ్ళతో చెప్పి పెట్టించాను, కావాలంటే అడుగు అంటే, తిన్నామక్క అని చెప్పి వాళ్ళు అంటారు. సరే అండి నేను తింటాను అంటే, నేను కాదు మన ఇద్దరం రూమ్లో తినాలి దా అని చెప్పి తీసుకెళ్తారు. తీసుకెళ్ళాక అందరు వెళ్ళండి ఇక్కడ పెట్టి అందరు వెళ్ళండి మాకు అనేసరికి సరే పెడతారు.
పెట్టాక వడ్డీడానికి ఎవరొకళ్ళు ఉండాలి కదా, ఉండండి అని చెప్పి భూమి అనిద్ది. అన్నాక సరే వదిన అని చెప్పి ఒక అబ్బాయి ఉంటాడు. ఉన్నాక ఏంటి భూమి ఆకలి వేయట్లేదా, ఇందాక ఆకలి అన్నావు కదా తిను అంటే, ఒక్క ప్లేట్ ఎందుకు ఇంకో ప్లేట్ పెట్టొచ్చు కదా అని చెప్పంటే, ఒక్క ప్లేటే కావాలని చెప్పి నేను పెట్టించా తిను అని చెప్పి అంటాడు. సరే అని చెప్పి తింటూ ఉంటే, మీరు తినండి అని చెప్పి అనింది. అంటే సరే అని చెప్పి తింటూ ఉంటాడు. ఇదిగో పట్టు ఇది చాలా బాగుండిద్ది అని చెప్పి పెడతా ఉంటే, స్వీట్స్ నాకు ఇష్టం ఉండవు అని చెప్పి అనిద్ది. మరి హాట్ ఇష్టమా, ఏదో శుభప్రదంగా స్వీట్ పెట్టాలని చెప్పి పెట్టాను, తినాలి కదా, ఎందుకు నన్ను అదిపిస్తావు అంటే, సరే పెట్టండి అని చెప్పి అనిద్ది. అలా పెట్టాక తింటాడు, తను పెట్టిద్ది తను తింటాడు, ఇంకా అలా అయ్యిద్ది. అయ్యాక మంచిగా తినవే, ఎందుకు అంత మొహమాట పడుతావు, నేను పెట్టనా అంటే, అయ్య బాబోయ్ నాకు వద్దండి నేను తింటాను అని చెప్పి తను తినిద్ది. ఇంకా కళ్యాణ్ కూడా నవ్వుకుంటా ఏందో ఏమో ఈ తిండి అని చెప్పి నవ్వుకుంటా గట్టిగానే తింటారు ఇద్దరు. ఓయ్ ఇలానే వెళ్తావా ఇంటికి అంటే, అది చాలా లేట్ అయిపోయింది కదా అని చెప్పి అనిద్ది. డ్రెస్ అన్నా చేంజ్ చేసుకొని వెళ్ళు, మరీ ఇలా వెళ్తే దెయ్యం పట్టిద్దేమో, దెయ్యంలాగా ఉన్నావు చూడు అంటే, అవునా అందుకనే కదా మీరు నన్ను పెళ్లి చేసుకుంటుంది అంటే, నార్మల్గా అన్నాను లేవే వెళ్ళిపో డ్రెస్ చేంజ్ చేసుకో అంటే, నేను తొందరలో డ్రెస్ ఏం తెచ్చుకోలేదు, ఇందాక ఎలా వచ్చావు డ్రెస్ మీదే కదా అదే వేసుకో అంటే, అమ్మ తీసుకెళ్ళిపోయింది అని చెప్పనింది. ఆల్రెడీ నీకోసం నేను చాలా కొన్నా, వాటిలో ఒక డ్రెస్ ఇస్తారా అని చెప్పి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినాక ఇదిగో ఈ చుడీదార్ నీకు చాలా బాగుండిద్ది, నిన్ను చూసిన కానీ ఫస్ట్ వెళ్ళి ఈ డ్రెస్సే కొన్నానే అంటే, అవునా అనిద్ది. అవును నచ్చిందా నీకు అంటే, నచ్చిందండి అని చెప్పనిద్ది. మరి డ్రెస్ చేంజ్ చేసుకోపో అంటే, సరే అండి నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను, కానీ మీరు బయటికి వెళ్ళండి అని చెప్పనిద్ది. అన్నాక కళ్యాణ్ ఒక్క నిమిషం ఉండు, ఇది హాఫ్ సారీ బాగానే ఉంది కానీ ఇక్కడ ఏమైనా అయ్యిందంటావా భూమి అంటే, ఏంటి అని చెప్పనిద్ది. గట్టిగా వచ్చి హక్ చేసుకొని కిస్ చేస్తూ ఉంటే, కళ్యాణ్ ప్లీజ్ మనకి ఎంగేజ్మెంటే అయ్యింది పెళ్ళి కాదు అని చెప్పి నెట్టేసిద్ది. ఏంటే నువ్వెవరిని నట్టావో గుర్తుందా అసలు అంటే, నాకు తెలుసండి మీరు కావాలంటే హీరోయిన్స్ కూడా మీ దగ్గరకు వస్తారు, ఆ విషయం నాకు తెలుసు, కానీ నాకంటూ ఒక ఇష్టం ఉండాలి కదా, పెళ్ళయిన దాకా ఉండాలి కదా మీరు అని చెప్పి అనేసరికి, నేను ఎంగేజ్మెంట్ అయ్యింది కదా అని చెప్పి జస్ట్ హక్ చేసుకున్నా అంతే, దానికి ఎందుకు ఇంత చేస్తావు భూమి నువ్వు అని అంటే, ఎంగేజ్మెంట్ అయ్యింది పెళ్ళి అయితే కాలేదు కదా అని చెప్పనిద్ది. సరేనే ఎంగేజ్మెంట్ అయ్యింది కదా ఇంకా హక్ చేసుకోవాలి అనిపించింది చేసుకున్నా, ప్లీజ్ రా అని చెప్పంటే, ప్లీజ్ అండి నేను కావాలంటే కిందకి వెళ్ళి అత్తయ్య రూమ్లో మార్చుకుంటాను అంటే, వద్దురా దేవుడా ఇక్కడే మార్చుకో అని చెప్పి అంటే, మీరు ముందు బయటకు వెళ్ళండి మార్చుకుంటా అని చెప్పి తను బయటకు వెళ్ళాక, ఏమో రూమ్లో అయినా సీసీ కెమెరాస్ పెట్టాడేమో ఎవరికి తెలుసు అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళి మొత్తం చెక్ చేసుకొని, అమ్మయ్య కెమెరాలు ఏం లేవు అనుకున్నాక వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిద్ది. ఏంటి ఇంతసేపు చేసావంటే, ఏం లేదులే అని చెప్పి ఆ డ్రెస్ ఇడిచి ఆ డ్రెస్ బ్యాగ్లో పెట్టి అక్కడే పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయిద్ది. ఇంటికి వెళ్ళిపోయాక ఇంకా తన హాస్పిటల్కి వెళ్ళిద్ది నైట్ డిన్నర్ కట్టుకొని. వెళ్ళాక అమ్మ నాన్న ఇంటికి వచ్చాక చెప్దామమ్మా, ఏంటో అమ్మ ఇల్లు మాత్రం చాలా బాగుంది, అందరూ చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు, కళ్యాణ్ కూడా బాగానే ఉన్నాడు, ఇంకా మరి మీడియా వాళ్ళు అది ఇది అంటారేమో అని చెప్పి ఇంకా నార్మల్గా అంటున్నాడు, పిల్లల కోసం ఉంటున్నాడు, నాకేం అర్థం కావట్లేదమ్మా అని చెప్పి భూమి ఏడుస్తూ ఉండిద్ది. అయినా మనకి ఇంకో ఆప్షన్ అనేది ఏమీ లేదు కమ్మా అని చెప్పి వాళ్ళు అనుకొని సైలెంట్గా, ఇంకా పెళ్ళి కూడా 1 వీకే ఉంది, వీళ్ళేంటమ్మా మరీ ఇంత తొందరగా పెట్టుకున్నారు అని అంటే, ఏముంది లేవే అయినా మన సైడ్ ఎవరిని పిలవద్దు, ఎందుకంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు, ఎందుకు చెప్పు అని చెప్పి వాళ్ళ అమ్మ అనేసరికి, సరే మమ్మీ అని చెప్పి ఇంకా వాళ్ళే సింపుల్గా అన్నీ చేస్తూ ఉంటే, ఇంకా లక్ష్మి వచ్చి ఇక్కడ
కాదండి, మీకు ఒక హౌస్ ఇస్తాము, అక్కడ గెస్ట్ హౌస్ లాగా అక్కడే ఉండండి పెళ్ళన్నాళ్ళు. ఇద్దరికి పసుపు నీళ్ళు అవి ఉంటాయి కదా, మెహందీ, హల్దీ, సంగీతు అన్నీ అక్కడే చేద్దాం అనేసరికి ఆంటీ అంటే అమ్మ చెప్పమ్మా అంటే, అది కాదు ఆంటీ, ఇది సెకండ్ మ్యారేజ్ కదా, మరి ఇంత గ్రాండ్గా అవసరమా అంటే, అది కాదమ్మా, నువ్వన్నది కరెక్టే కానీ మీ తాతయ్య ఉన్నాడు కదా, మీ తాతయ్యకి నువ్వు మనవరాలివంట, అందుకని చెప్పి అమ్మాయికి ఫస్ట్ పెళ్ళి కదరా, ఇలా సింపుల్గా చేసుకుంటే నా మనవరాలు ఫీల్ అయ్యిద్దని చెప్పి ఆయనే చేయిస్తున్నాడు. కళ్యాణ్కి నాకు ఇంత గ్రాండ్గా ఏమి ఇష్టం లేదు, కానీ అదే మీ తాతగారి వల్ల ఇదంతా అనేసరికి అమ్మాయి కూడా ఓకే అని చెప్పి, సరే ఆంటీ మేము వస్తామంటే, ఎప్పుడు వస్తావు అని చెప్పనిద్ది. 2 డేస్లో వస్తామనిద్ది. 2 డేస్ ఎప్పుడు? హల్దీ రోజు వస్తావా, ఇంకా మెహందీ సంగీతు ఏం వద్దా అంటే, మరి ఎప్పుడు రావాలి ఆంటీ అని చెప్పంటే, ఈరోజే రావాలి అని చెప్పి వాళ్ళ అనగానే ఇంకా షాక్ అవుతారు. షాక్ అయ్యి, ఆంటీ మేము ఈవినింగ్ కల్లా వచ్చేస్తాము, మీరు వెళ్ళండి అని చెప్పి ఆమెను పంపించేశాక వాళ్ళ నాన్నకి లోపలికి వెళ్ళి మొత్తం చెప్పి, నాన్న ఇలా అయింది నాన్న, నేను కావాలని చేసుకోలేదు నాన్న అంటే, వాళ్ళ నాన్న కూడా టెన్షన్ పడుతుంటే ఇంక అందరూ కలిసి, కళ్యాణ్ గారు చాలా మంచోళ్ళు, మనకు చాలా హెల్ప్ చేశారు అని చెప్పి అందరూ చెప్పేసరికి ఆయన కూడా ఒప్పుకుంటాడు. ఒప్పుకున్నాక అందరు వెళ్తారు. వెళ్ళాక భూమి వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి, తాతయ్య ఇప్పుడు ఇంత గ్రాండ్గా అవసరమా తాతయ్య, మొత్తం నువ్వే అంతగా చేయిస్తుంది, ఆంటీ చెప్పారు నాతో అని చెప్పనిద్ది. అవునురా, నువ్వు బాధపడకూడదు, అందుకనే ఇలా అన్నాను అంటే, అది కాదు తాతయ్య, నాన్నకు కూడా హెల్త్ బాగోలేదు, మళ్ళీ ఆయనకి రెండో పెళ్ళి కదా, నలుగురు ఏమనుకుంటారు, రెండో పెళ్ళైనా చూడు ఎంత గ్రాండ్గా చేసుకున్నాడో అని చెప్పి ఆయన మీద మీమ్స్ వేస్తారు కదా తాతయ్య అంటే, నేను అదే చెప్పాను భూమి అని చెప్పి కళ్యాణ్ వచ్చాడు. వచ్చేసరికి, ఏంటిరా నా మనవరాలు అచ్చటం ముచ్చట నేను చూసుకోవద్దా, అసలు దేవుడిచ్చిన మనవరాలుగా నాకు, చాలాసార్లు కలుద్దామని వచ్చానమ్మా నిన్ను, కానీ చూసి వెనక్కి వచ్చేసేవాడిని, ఎందుకంటే ఇంకా ఏం మాట్లాడాలి ఏం ఉంది అనిపించేది, ఇంకా నువ్వు ఇప్పుడు ఇక్కడే ఉంటావు కదా, రోజు మాట్లాడవచ్చు నా మనవరాలతో అని చెప్పి ఆయన అంటే, అసలు ఏం చేసావే మా నాన్నని అని చెప్పి కళ్యాణ్ అంటాడు. ఏం చేశాను, నేనేం చేయలేదు అంటే, ఏం చేసావా అని చెప్పి ఒక ఏవీలాగా ఆమె ఇచ్చిన స్పీచ్ ఇంకా ఏవీలో వేస్తాదన్నమాట. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి అని చెప్పి ఇంకా మైక్ పట్టుకొని చెప్తాడు చుట్టాలందరికీ, ఇంకా కార్యకర్తలు అందరికీ. పెళ్ళైన కొన్ని నెలలకే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు కళ్యాణ్ అని చెప్పి చాలామందికి చాలా డౌట్స్ ఉండొచ్చు. కానీ ఇద్దరు పిల్లలు మా అమ్మతో చాలా ఇబ్బంది పడుతున్నారు, మా అమ్మ కూడా వాళ్ళని చూసుకోలేకపోతుంది. కేర్ టేకర్ ఉన్న వాళ్ళు మారుతారే కానీ డబ్బుల కోసం చూసుకుంటారులే కానీ అంత లవ్ ఇవ్వలేదు. మా నాన్నకి ఈ భూమి బాగా నచ్చింది అని చెప్పి భూమి మాట్లాడుతున్న ఏవి వేస్తారు. భూమి అది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మహాభారతం గురించి చాలా బాగా చెప్పింది. అన్నదమ్ముల అనుబంధం గురించి, దాంట్లో కుంతిదేవి గురించి, ఇలా ఉంటే ఇలా అయ్యేది, అసలు జరిగింది చెప్పకుండా వాళ్ళు ఒకవేళ ఇలా ఉండుంటే అలా జరుగుండేది కదా, ఇలా ఉండుంటే అలా జరుగుండేది కదా అని చెప్పేసరికి వాళ్ళ నాన్నకి బాగా నచ్చేసి, అప్పుడు ఆ రోజుల్లోనే అమ్మాయికి డబ్బులు ఇస్తుంటే వద్దు తాతయ్య అని చెప్పి తీసుకోలేదు. ఇంకా తర్వాత అందరూ తాతయ్య కాదమ్మా సార్ ఎమ్మెల్యే వాళ్ళ నాన్న అంటే, ఓ సార్ అని చెప్పి అనిద్ది. అది ఏవి వేస్తారు. ఏవి వేసేసరికి అమ్మాయి కరెక్ట్, ఈ అమ్మాయి బాగా చూసుకునిద్ది పిల్లల్ని అన్న నమ్మకంతోనే మా నాన్న ఈ పెళ్ళి ఫిక్స్ చేశారు అనేసరికి అందరూ ఇంకా సైలెంట్ అవుతారు. సంగీత్లో ఏమీ భూమి అను కళ్యాణ్ అంత బాగా ఏం పార్టిసిపేట్ చేయదు. ఎందుకంటే కళ్యాణ్కి కాల్ వచ్చేసి, నాన్న నేను వెళ్ళాలి అర్జెంట్ అని చెప్పి కళ్యాణ్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఇంకా జగన్నాథ్ రెడ్డి, లక్ష్మి వాళ్ళిద్దరే డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. భూమి కూడా చప్పట్లు కడతా కూర్చునిదిలే కానీ ఏం డ్యాన్స్ ఏం వేయదు. ఇంకా అలా అయిపోయింది సంగీత్. ఇంకా మెహందీ అంటారా, మెహందీ పెట్టేటప్పుడు కళ్యాణ్ వచ్చి, నా పేరు రాయండి అని చెప్పని కానీ, సరే సార్ రాస్తామని చెప్పి ఇంకా కళ్యాణ్ పేరు రాస్తారు.
వచ్చేలా రాపించుకోవాలా అని చెప్పి అనుకునిద్ది. సరేలే ఏమంటాం వాళ్ళిల్లు అని చెప్పి ఇంకా సైలెంట్గా ఉండిద్ది. ఇంకా మెహందీ కూడా అందరు ఆడవాళ్ళు చాలా బాగా చేసుకుంటారు. ఇంకా హల్దీ ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టి ఎల్లో డ్రెస్ వేసి చాలా బాగా చేస్తారు. హల్దీ కూడా అందరూ వచ్చిన వాళ్ళందరూ భూమిని చాలా మంచి అమ్మాయి, చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది జగన్నాథ్ రెడ్డి గారు, ఎక్కడ దొరికింది అంటే నాకు దేవుడిచ్చిన మనవరాలు అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా కళ్యాణేమో ఒక్క 2 సంవత్సరాల నుంచి ఇదే పాట పాడుతున్నాడు మా నాన్న. రేపు చూస్తానుగా ఎంత బాగా చూసుకునిద్దో నీ మనవరాలు అని చెప్పి చెప్తూ ఉంటాడు కళ్యాణ్. ఇంకా పెళ్లి రోజు రానే వచ్చిద్ది. ఇంకా పెళ్లి రోజు అయిపోయాక ఇంకా నైట్ దాకా అసలు వాళ్ళకి ఏమంటారు టిఫిన్ కానీ లంచ్ కానీ చేసే పని ఉండదు. అంతమంది వస్తూనే ఉంటారు. ఇంకా మిడిల్లో ఇదిగోరా కోకోనట్ వాటర్ తాగు అని చెప్పి తాపిస్తూ ఉంటాడు కళ్యాణ్ భూమి చేత. ఇంకా భూమి వాళ్ళ నాన్న కూడా చూడు ఎంత బాగా చూసుకుంటున్నాడో, మల్లుడు బంగారం అంటే ఆవిడ అనుకునిద్ది. ఏమో మొదట వీడిని చంపేశాడుగా, దీన్నైనా ఉంచుతాడో పైకి పంపిస్తాడో, పిల్లల కోసమైనా ఉంచుతాడులే అని చెప్పి ఆమె అనుకునిద్ది. ఆమె అనుకున్నాక ఇంకా అయిపోయాక ఇంకా ఇద్దరు కిందకు వస్తారు. కిందకు వచ్చాక అయ్యా అయిపోయింది కదా, ఇంకా తిరుగుళ్ళు ఆ ఫార్మాలిటీస్ అన్నీ అని చెప్పి మీరు ఎలాగో ఇంటికి రారు, మాది చిన్నిల్లు, నాకు తెలుసు, నేను రమ్మని చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టను, మా అమ్మాయి చిన్నపిల్ల, కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తూ ఉంటే ఇంకా కళ్యాణ్ వచ్చి మీరు ఏడవకూడదండి, ఇప్పుడేగా ఆపరేషన్ అయ్యింది అని చెప్పి అంటాడు. ఇంకా జగన్నాథ రెడ్డి వచ్చి మీరేం పని చేయకూడదు ఈ టైంలో, అందుకని చెప్పి మనకి ఒక పాత ఇల్లు ఉంది, అక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంది, ఆ ఫామ్ హౌస్ ఈ సిటీలోనే ఉంది, మీరు ఇక్కడే ఉండి చేసుకుంటూ ఉండొచ్చు, అక్కడ కానీ మనకి కొన్ని సరుకులు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి, అక్కడ ఫ్యామిలీ లాగా ఉంటే వేరే వాళ్ళు వచ్చి ఏం చెకింగ్ చేయడాలు ఏమీ ఉండదు, కాబట్టి మీరందరూ వెళ్ళి అక్కడ ఉంటే బాగుండిద్ది అని చెప్పి అనేసరికి భూమి టెన్షన్ పడుతూ ఉండిద్ది. అవి ఏమి ఇల్లీగల్ ఏం కాదు, అవి మనయే, లీగల్వే అని చెప్పి అనేసరికి కళ్యాణ్ ఓహో అని చెప్పి అనుకునిద్ది. మీ నాన్న ఏం పని చేయలేదు కదా, అందుకే నాన్న అలా చెప్పాడు అనేసరికి సరే అమ్మ ఎలాగో చెప్తున్నారు కదా తాత అక్కడే ఉండండి, అక్కడి నుంచి తమ్ముళ్ళకి స్కూల్ కూడా దగ్గరే అమ్మ, అది మన ఇంటి పక్కనే ఉంది అనేసరికి ఓ అవునా అని చెప్పి మీకు అక్కడ ఫుడ్కి దేనికి ఏం కొరవ ఉండదు, అది ఫామ్ హౌస్ చాలా పెద్దది, అన్నీ మీరే చూసుకోవాలి, ఏమ్మా నువ్వు చూసుకోగలవు కదా అంటే భూమి వాళ్ళ అమ్మ నేను చూసుకుంటానండి, ఆయన కూడా ఏం చెయ్యక్కర్లేదు అని చెప్పనేసరికి సరే అమ్మ మీకు ఏం కావాలన్నా భూమిని అడగండి, భూమి డబ్బులు ఇచ్చిద్ది, అంతేలే కానీ మీ ఆయన్ని పనికి పంపించి ఇబ్బంది పడకు, పిల్లలు చదువు అంటావా, నేను ఉన్నంత వరకు నేను చూసుకుంటా అని చెప్పి జగన్నాథ్ రెడ్డి మాటిస్తాడు. మాటిచ్చాక భూమి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది. డబ్బులు ఇస్తుంటే వద్దండి మా అమ్మాయిని అమ్మేస్తున్నంత ఫీలింగ్ వస్తుంది అంటే అది కాదమ్మా పిల్లల చదువులకి అవసరాలకు ఉంటాయని ఇస్తున్నా, ఏం కావాలన్నా అక్కడ వాచ్మెన్ మనోడే, మీరు ఏది కావాలన్నా వాడితో చెప్తే వాడు ఎమ్మటనే తెచ్చిస్తాడు సరేనా అనేసరికి సరే అనిద్ది. ఇంకా భూమి ఏడుస్తూ ఉండిద్ది. ఏడుస్తూ ఉండేసరికి పర్లేదు ఇది ఇక్కడే కదా, కావాలంటే ఎప్పుడైనా నువ్వు వెళ్ళిరా మనుషుల్ని తీసుకొని, ఏడవడం ఎందుకు భూమి అని చెప్పి కళ్యాణ్ అనేసరికి నీకేం తెలుసు లవ్ గురించి అని చెప్పి భూమి అనుకుంటూ ఉండిద్ది మనసులో. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోయాక ఇంకా వీళ్ళు పిల్ల చేత ఇంట్లో గృహప్రవేశం చేపిస్తారు. ఇంకా వెళ్ళాక పూజ చేసి దీపం వెలిగించి ఇంకా వంటగదిలోకి వెళ్ళి స్వీట్ చేసి అందరికీ పెట్టి ఇంకా సరే అమ్మ ఈ రోజుకైతే అయిపోయింది, ఇంకా సరే వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పిన కానీ సరే అత్తయ్య అని చెప్పి ఇంకా లోపలికి వెళ్తూ ఉండిద్ది. వెళ్ళిన కానీ పిల్లలేరు అత్తయ్య అంటే మీ రూమ్లోనే ఉండాలమ్మా పడుకొని ఉంటారు అని కానీ సరే అత్తయ్య అని చెప్పి అమ్మాయి లోపలికి వెళ్ళిన కానీ
6 మంత్స్ అమ్మాయి ఏడుస్తూ ఉండిద్ది. అయ్యో అత్తయ్య పాలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పాను కానీ ఇదిగోరా అని చెప్పంటే నేను ఇస్తాను అత్తయ్య పాపకి పాలు అని చెప్పి పాపని పడుకోబెట్టుకొని పాలిస్తూ ఉండిద్ది. ఇంకా తర్వాత 3 ఇయర్స్ అమ్మాయి కూడా నువ్వు వచ్చేసావా అంటే హాయ్ నేను వచ్చేసాను అని చెప్పనిద్ది. ఆ ఫోటోషూట్వి వచ్చాయి, మన ఇద్దరం బాగానే పడ్డాం అని చెప్పి అమ్మాయి క్యూట్గా చెప్తా ఉంటే అవునా అని చెప్పనిద్ది. అవును అని చెప్పంటే ఓకే నువ్వు ఏ క్లాస్ అంటే నేను ఇప్పుడు ప్లే స్కూల్ అంటే అవునా ప్లే స్కూలా అంటే ప్లే స్కూల్లో ఏం చదువుతారు అని చెప్పి భూమి అడుగుతూ ఉండిద్ది. ఆ మాత్రం తెలీదా, మాకు రైమ్స్ చెప్తారు, గేమ్స్ ఆడిపిస్తారు అని చెప్తూ ఉండిద్ది. తను ఫ్రెష్ అయ్యాక పిల్లల్ని కూడా ఫ్రెష్ చేసి ఇంకా తిందాం రాండమ్మా అని చెప్పి చిన్నమ్మాయికి పాలు తాపించి పెద్దమ్మాయికి అలానే ఫుడ్ తినిపించి ఇంకా మీరు పడుకోండి అమ్మా అని అంటే లేదు నాకు నిద్ర రావట్లేదు అంటే మరి ఏం చేద్దాం అని చెప్పనిద్ది. ఏమైనా స్టోరీ చెప్తావా అని చెప్పంటే ఓ నాకు చాలా స్టోరీస్ వచ్చు అని చెప్పి తను చాలా చిన్నగా ఏనుగు కథ చెప్తూ ఉండిద్ది. చెప్తూ ఉంటే ఓ బాగుంది స్టోరీ అని చెప్పి అనగానే సరే ఈరోజుకి స్టోరీ చాలు పడుకో మరి అంటే సరే నువ్వు కూడా పడుకో ఒక్కదానికే నాకు భయం కదా అంటే సరే డైలీ ఎక్కడ పడుకుంటావు అని చెప్పంటే డైలీ డాడీ దగ్గరే పడుకుంటా, డాడీ మేము నాయనమ్మ దగ్గర పడుకున్నా డాడీ వచ్చాక డాడీ నన్ను డాడీ దగ్గరికే తీసుకొచ్చుకుంటాడు. ఇంకా చెల్లి అయితే ఇంకా చిన్నపిల్ల కదా సో చెల్లి నాయనమ్మ తాతయ్య దగ్గర పడుకునిద్ది అని ఆ పాప చెప్పిన కానీ సరేరా అని చెప్పి ఇంకా నాకు ఆకలి వస్తుంది కానీ తిందామంటే కళ్యాణ్ గారు రావాలేమో కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా కళ్యాణ్ గారు వస్తారు. వచ్చాక ఏంది తిన్నవా అంటే తిందామండి అని చెప్పి కిందకి వెళ్ళిద్ది. కిందకి వెళ్ళాక కలిసి అన్నం తింటారు. తిన్నాక చాలామంది ఉంటారు అని చెప్పి కళ్యాణ్ కూడా ఏం మాట్లాడు. ఇంకా పైకి వచ్చాక ఫ్రెష్ అవుతాడు. ఫ్రెష్ అయ్యి చూస్తే పిల్లలు ఇద్దరు పడుకొని ఉంటారు. అప్పుడే తన ఫోన్కి ఒక నోటిఫికేషన్ వస్తే ఏంటా అని చెప్పి భూమి చూసిద్ది. చూస్తే దాంట్లో వాళ్ళ ఆయనది ఒకటి ఏఐ రిలేటెడ్ చేసిన వీడియో వచ్చింది. దాంతో వాళ్ళ ఆవిడ్ని తను ఎలా చంపాడో అని చెప్పి ఒక సినిమాటిక్గా ఒక యూట్యూబ్ ఛానల్లో వీడియో తీసి పెడతారనమాట. అది చూసినగానే ఈ అమ్మాయి చాలా షాక్ అయ్యిద్ది, భయపడిపోయిద్ది. ఓ దేవుడా ఇంత రాక్షసున్నా నేను చేసుకుంది కనీసం 2 పిల్లల్ని కనింది కదా, ఎక్కడ తన ఫోటో లేదేంటి అని చెప్పి షాక్ అయ్యి మొత్తం చూసిద్ది. మొత్తం ఎక్కడ తన ఫోటోలే ఉండవు, కింద కూడా ఎక్కడ నాకు చూసినట్టు కనపడలేదు అని చెప్పి అనుకొని ఇంకా సరేలే అని చెప్పి ఇంకా తను భయపడి పెద్ద పిల్లని ఆనుకొని ఇంకా పెద్ద పిల్ల మీద చెయ్యేసి అలానే పడుకునేది. కళ్యాణ్ వచ్చాక భూమి అని పిలుస్తాడు, పలకదు, కావాలని నిద్రపోతున్నట్టు యాక్ట్ చేసిద్ది. ఇంకా వచ్చి తను పక్కన పడుకొని ఇలా తిప్పుకొని ఇంకా దగ్గరికి క్లోజ్ అవుదామని చూస్తుంటే లేచి వెనక్కి జరుగుతూ ఉండిద్ది. ఏమైంది ఏంటి వెనక్కి జరుగుతున్నావు అంటే ఏంటి భయమా, ఏం కాదు అని చెప్పి అంటూ ఉంటాడు. అది కాదండి అని చెప్పంటే ఏంటి కొత్తగా రెస్పెక్ట్ ఇస్తున్నావు, నాకు కళ్యాణ్ అని పిలుస్తావు కదా అలానే పిలు అంటే అది సారీ, అది బై మిస్టేక్లో ఆ రోజు అలా అన్నాను, కానీ మిమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వాలి కదా ఇప్పుడు అని చెప్పంటే అబ్బో నువ్వే రెస్పెక్ట్ కూడా నాకు సరే ఇవ్వు అని చెప్పాను. కానీ అది కళ్యాణ్ గారు అది అంటే చెప్పు ఏది చెప్పు అని దగ్గరికి తీసుకొని కిస్ చేస్తూ ఉంటే నెట్టేసిద్ది. ఏంటి నెట్టేస్తున్నావు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు మరి నెట్టేదానివి అంటే పీ అంటే ఏంటి పీ మొత్తం చెప్పు అంటాడు. పీరియడ్ అంటే ఏంది ఇప్పుడు వచ్చిందా అంటే పీరియడ్ ఫస్ట్ డే అంటే అమ్మ దీనమ్మ ఇది ఇప్పుడే వచ్చింది టైం చూసుకొని సరేలే బొజ్జం అది ఓకేనా అని చెప్పి తను కూడా అలానే వన్ సైడ్కి పడుకుంటాడు.
పడుకొని ఇంకా మిడిల్లో చూసి ఇంకా తను కూడా హక్ చేసుకొని, ఏంటి హక్ కూడా చేసుకోవద్దా, దానికి కూడా కష్టమేనా, పెయిన్ వస్తుందా నీకు, పీరియడ్ టైంలో ఏమైనా పెయిన్స్ వస్తాయా, ఏడవడాలు పెయిన్స్ రావడాలు అలా ఏమైనా ఉన్నాయా, ఏమైనా కావాలా, ఏమైనా తింటావా అని చెప్పి అన్ని క్వశ్చన్స్ అడుగుతుంటే నాకేం వద్దు, నేనైతే పడుకుంటాను అని చెప్పనిద్ది. మరి అదే కదా చేస్తున్నావు, పడుకునే కదా ఉన్నావు, మరి ఎందుకు అలా చూస్తున్నావు అంటే చెయ్యి అంటే, ఓహో నా చెయ్యి కూడా బరువుగా ఉందా అంటే, కాదు ఈ టైంలో అంటే, ఈ టైం అయినా ఏ టైం అయినా కొత్త కదా, నాకు అలవాటురా చెయ్యి కాలేసి పడుకోవడం. అవును మరి డైలీ ఒకళ్ళ దగ్గర పడుకుంటాడేమో, అందుకే చెయ్యి కాలు వేసి అలవాటు ఉంది అని చెప్పి అంటున్నాడు. అంతేనా, ఈ రాక్షసుడి చేతిలో నేను వచ్చి పడ్డానా దేవుడా అని చెప్పి భూమి ఏడుస్తూ ఉండిద్ది. ఏడుస్తూ ఉంటే ఏమైంది, పెయిన్ వస్తుందా, ట్యాబ్లెట్ ఇవ్వనా అంటే, పర్లేదు ఈ టైంలో నేనేం ట్యాబ్లెట్ వేసుకోను అని చెప్పంటే, సరే ఏడవకుండా పడుకో, మళ్ళీ పిల్లలు లెగుస్తారు అని చెప్పి అంటాడు. అనినాక మళ్ళీ కొంచెం సేపు ఉన్నాక లేస్తే, ఏందే లేచావంటే, అదే చిన్న పాపకి పాలు ఇవ్వాలి అని చెప్పి ఇంకా ఫ్లాస్క్లో పోసిన పాలు వేడి వాటర్ తీసుకొని ఇంకా మిల్క్ పౌడర్ కలిపి తనే రెడీ చేసి ఇంకా ఆ పాపకి పాలిస్తూ ఉండిద్ది లేపి. ఇంకా పాలిస్తూ ఉంటే ఆ పాప కూడా పాలు తాగి ఇంకా పడుకోదు, అలానే ఏడుస్తూ ఉండిద్ది. ఏడుస్తూ ఉన్నప్పుడు ఎత్తుకొని అటు ఇటు తిరుగుతూ ఇంకా మొత్తం లైట్ ఆన్ చేసి మొత్తం తిరుగుతూ ఉండిద్ది భూమి. ఉయ్యాలుంటే ఆ పాపని ఉయ్యాల్లో వేసి ఊపుతా ఇంకా పడుకోబెట్టిద్ది. పడుకున్నాక ఇంకా తను వచ్చి ఇంకా అలానే పడుకునిద్ది. అమ్మయ్య ఈ రాక్షసుడు పడుకున్నాడులే, ఇప్పుడు నేను పడుకోవచ్చు అని చెప్పి అనుకున్నాక ఇంకా మార్నింగే లేచి బాత్ చేసి కిందకి వెళ్ళిద్ది. కిందకి వెళ్ళాక వాళ్ళ అత్తమ్మ చూసి, అమ్మ భూమి అప్పుడే లేచావా, నీకు ఎర్లీగానే లెగవడం అలవాటా అంటే, అత్తమ్మ అని చెప్పనిద్ది. సరే అమ్మ కొంచెం పూజ చేసే, నాకు పని ఉంది అంటే, సరే అత్తమ్మ అని చెప్పి పూజ చేసిద్ది. పూజ చేసి హారతి తీసుకొస్తూ ఉంటే ఇంకా తను చూసేస్తాడు కళ్యాణ్ చూసి, ఇదేంటి హారతి పట్టుకొస్తుంది అని చెప్పి అనుకొని ఇంకా కోపంగా సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇంకా భూమి ఏమో భయంగా వణికిపోతూ వస్తా, హారతి అని చెప్పనిద్ది. హారతేనే, నైట్ నన్ను ఎలా చీట్ చేసో దగ్గరికి వస్తే, అసలేంటే నీకంత పొగరు అని చెప్పి అంటూ ఉంటే, హారతి తీసుకోరా, ఏం మాట్లాడుతున్నావు అని వాళ్ళ నాన్న అంటాడు. హారతి తీసుకున్నాక, అమ్మ వాడికి బొట్టు పెట్టి ఎదురు రాపో, వాడికి పని ఉంది బయటికి వెళ్ళాలి అంటే, ఇంత ఎర్లీగానా అని చెప్పనిద్ది. అవునమ్మా కొంచెం పని ఉంది, మళ్ళీ వచ్చేస్తాడులే వెంటనే అని చెప్పాను. కానీ కాఫీ తాగాక వెళ్తారా అంటే, లేదు ఇప్పుడే వెళ్ళాలి, బొట్టేదో పెట్టు అంటే, ఆగరా అమ్మాయి నువ్వు ఎదురురా భూమి అంటే అలానే ఎదురొచ్చాక ఇంకా నీ సంగతి నైట్ చెప్తానే, నైట్ ఎవరు నిన్ను కాపాడుతారో నేను చూస్తాను కదా అని చెప్పి అలానే సీరియస్గా కళ్యాణ్ వెళ్ళిపోతాడు. వెళ్ళాక ఇంకా ఈ అమ్మాయి ఏమో చాలా టెన్షన్ పడుతూ ఉండిద్ది. ఏంటి నా లైఫ్, మా నాన్న కోసం హెల్ప్ అడిగితే ఈ తాతయ్య ఏమో ఇతన్ని చేసుకోమన్నాడు, ఇతనేమో చాలా నరరూప రాక్షసుడు, అయినా తాతయ్యకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి తెలిసే ఉండిద్ది కదా, మరి కావాలని నన్ను ఎందుకు చేసుకున్నాడు, అలా అయితే నన్ను ఆయాగా తెచ్చుకోవచ్చు కదా, ఇద్దరు పిల్లలకి ఆయాగా నేను ఉంటాను కదా, మళ్ళీ పెళ్ళి అని ట్యాగ్ ఎందుకు నా మొహాన అని చెప్పి భూమి బాధపడుతూ ఉండిద్ది. ఇలాంటి సిచ్యువేషన్లో భూమి వాళ్ళ ఆయనకి క్లోజ్ అయ్యిద్దా, అసలు వాళ్ళ ఆయన వాళ్ళ వైఫ్ని నిజంగానే చంపాడా లేదా, ఇంకా భూమి ఆ పిల్లల్ని మంచిగా చూసుకునిద్దా, ఆ పిల్లలు భూమికి అలవాటు అవుతారా లేదా అన్నది తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.